యువ కథానాయకుడు సిద్ధార్థ్ స్వీర్ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం లవ్ ఫెయిల్యూర్. బాలాజీ మోహన్ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా విభిన్న ప్రేమ కథతో వినోదాత్మకంగా రూపొందింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ ఫెయిల్యూర్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేసింది. విలువలేదా ఈ పిల్ల చలుమిలో ఈ యొక్క క్షణముకే సలాము కొట్టలా వయసు పుట్టిపోయనా వెనకడుగే ముందు చూపా నీ వైపే పిల్ల వెలువెత్తే నా అడుగులే నీలా మారిపోయనా నడకలే ఏ నీడ లేని దేహమేంటో నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్న విడిపోమేమిటో ఇంతజారే ఇంతజారే ఇంతలోకే నిన్ను కలిసే వేళ కోసం వెళ్ళి విరిసే హుషారే. ప్రతి సినిమాలో పెట్టే కష్టం ఒకటే అని బిలీవ్ పెట్టుకునే ఒక యాక్టర్ నేను. సినిమా హిట్టా ఫ్లాప్ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది, కానీ సినిమా మీద 200% ఎఫర్ట్ పెట్టాలని సినిమా స్టార్టింగ్ లో నుంచి మనం గట్టిగా నమ్ముకుని వెళ్ళాలి. నా ఎమోషన్స్ ని చాలా కంట్రోల్ చేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను ఇలాంటి ఒక స్టేజ్ లో ఉన్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్, అది నాలాంటి యాక్టర్ కి ఐ థింక్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే సినిమా బాగుంటే సిద్ధార్థ్ బాగుంటాడు, ప్లస్ సిద్ధార్థ్ వల్ల సినిమా అనేది నేను నమ్మను. సో ఐ థింక్ ఈ రోజు చాలా ఆల్మోస్ట్ 5.5 years తర్వాత 6 years తర్వాత యునానిమస్ గా ఒక సినిమా బాగుంది, అన్డిస్ప్యూటెడ్ గా ఒక సినిమా హిట్, అన్ని కార్నర్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, మీడియా నుంచి, ఆడియన్స్ నుంచి తప్పకుండా ఈ సినిమా చూడాల్సిన సినిమా. ఇది ఒక వెరీ గుడ్ ఫిల్మ్ అని అందరు చెప్తున్నారంటే ఇది నాకు ఇప్పుడు లాస్ట్ 6 years లో అలవాటున్న విషయం. కాలేజ్ ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్లో చూశాను. రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది, క్యూట్గా చబ్బీగా. నేనంత చబ్బిగా ఏం లేనే, లైట్గానే, అంతేం కాదు. అది అప్పుడు, ఇప్పుడు నువ్వు చబ్బిగానే లేవు. కాదు నేను అప్పుడు కూడా చబ్బిగా ఏం లేను. నీ చబ్బియే కదరా నీ అందం. అక్కడ అంటే నేను ఇప్పుడు అందంగా లేనా? చాలా చాలా థ్యాంక్స్ టు మై అమేజింగ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ బాలాజీ ఫర్ గివింగ్ మీ సచ్ a wonderful character and such a beautiful movie, and the two persons which I really want to thank is without them this movie wouldn't have happened. Is Neerav Shah, cinematography, is not here, and my producer Shashi sir. Thank you so much for getting me on board for this movie. I'm really happy and hats off to your courage, because always it's been all the movies